ఆశీర్వాదం సొంత తమ్ముడా సంజీవ్ రెడ్డి గారు కూడా మిస్ చూసిందా సార్ మా కాళ్ళు ఎక్కుతున్నారు. మోరీలు చూడండి, మా రోడ్ చూడండి. మరి ఎందరో వస్తున్నారు పోతున్నారు కానీ ఎవ్వరు పట్టించుకునే నాదుడు అయితే లేడండి. అసలు 6 నెలలకు ఒకసారి కూడా మోరీలు తీసుకొని రారు. కాదండి, అసలు 6 నెలలైనా కూడా ఎవరు రారు. ప్రతి వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఈ వార్డు చాలా విపరీతంగా పెద్దగా మిక్సింగ్ ఏంటంటే మిక్స్ అయి ఉంటాయి. ఇలా కొన్ని నలుగురు పెడితేనే కనీసం వారానికి ఒకసారి దిగుతాం. నాకు ఇద్దరితో కాదు. 20 సంవత్సరాలు ఇల్లు కట్టి సార్, 20 సంవత్సరాలు ఇల్లు కట్టి ఇంతవరకు ఈ రోడ్ డెవలప్ అయింది. 26 సంవత్సరాలండి మేము వచ్చి ఎందరో 5 ఏళ్ళకోసారి వస్తుండు పోతుండు ఓట్లు ఏమనడానికి అయితే వస్తారు. తర్వాత ఎవరూ కనిపించరు. మాకు వాసనకు అన్నిటికీ పందులు కోతులు ఎన్నిటికీ మేము బాధపడుతున్నాం. జనగామ సమస్య కోతులు సార్, కోతులు. ఒక నర్సిరెడ్డి మాత్రము ఆయన పుణ్యమైన ఈ మోడీలు 10 ట్రాక్టర్లు మేమే అందరం కలిసి మొరం పోపించుకొని బాట ఏర్పాటు చేసుకున్నామండి. పన్నులకు వస్తారు, అన్నిటికి వస్తారు, ఓట్లకు వస్తారు. వింటున్నామండి, అన్ని విని 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 విసుగెత్తి కలెక్టర్ సార్ దగ్గర ఇప్పుడు డెవలప్మెంట్ జరిగేటప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. ప్రభుత్వం నుంచి ఇప్పుడు డెవలప్ అయ్యే దాంట్లో మున్సిపాలిటీలో రెవెన్యూ కాదు, మీరు కట్టిన డబ్బులు అనేది కనీసం మెయింటెనెన్స్కే సరిపోదు. మీరు కట్టిన బిల్డింగ్ పర్మిషన్స్ కానీ బిల్డింగ్ అనేది రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ పట్టణాభివృద్ధికి సంబంధించి సెపరేట్ నిధులు రావాలి. మిగతా పక్కన పెడతాను. నేను వచ్చిన 2 సంవత్సరాల 15 నెలల్లో ఇప్పటిదాకా వచ్చిన నిధులు ₹1 కూడా లేదు. ఒక 4.5 కోట్ల రూపాయలు మనం ఎల్ఆర్ఎస్ కట్టిన డబ్బులు ఉంటే ఆడ ఈడ జస్ట్ రిపేర్ల కోసం 5 లక్షలు 10 లక్షలు వాటికి ఇచ్చి 1.5 కోట్లు దీనికి పెట్టి బతుకమ్మ కూడా పెట్టి ఇప్పుడు ఇక్కడ దీనికి 9 కోట్ల రూపాయలు గతంలో తెచ్చిందే పెద్దది మోరీ దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు జనగామలో ఆ పెద్దది వైడనింగ్ రోడ్ అయింది కదా, సెంట్రల్ లైటింగ్ వచ్చింది కదా, తర్వాత కలెక్టరేట్, ఇవన్నీ కూడా కేంద్ర నిధులు రాకపోతే రాదు. మన దగ్గర ఇక్కడి నుంచి ఉన్నది మున్సిపాలిటీస్ అన్నీ, ఇది ఒకటి కాదు, అన్ని మున్సిపాలిటీలు అదే పరిస్థితి. ఈ గతంలో ఏం చేసిండ్రు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 150 కోట్ల రూపాయలు ప్రతి నెల టెన్షన్గా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే కనీసం బిల్లులు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి కూడా ఇలా డబ్బులు లేని పరిస్థితి. 2 సంవత్సరంలో అసలు అగ్రిమెంట్ కూడా కాలే. కొత్తగా చెట్లు పెట్టడం కానీ కొత్తగా ఇప్పుడు వచ్చిన ఒక 20 కోట్ల రూపాయలు వస్తే 20 కోట్లు ఈ ఒక్కదానికి 20 కోట్లు పడుతుంది. ఈ ఒక్క వార్డుకి 20 కోట్లు పెట్టినా సరిపోవు, అంతగా ఉన్నది. కాబట్టి అది దశల వారిగా చేసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు నేను ఇవాళ వచ్చేసి మీకు మొత్తం ఎంత చేస్తానని చెప్పి నేను చెప్పలేను. ఉన్న దాంట్లో నేను ఇప్పుడే మాట్లాడిన ఒక 50 లక్షలు పెట్టినాం. మొన్ననే ఇనాగ్రేషన్ చేసినాం. కొన్ని వార్డ్స్ కంప్లీట్గా మీకన్నా కొద్దిగా అంత ఇక్కడనో మీకు అసలు రోడ్ లేదు, ఆ రోడ్లు ఏమైతే లేని వేయించడం ఒకటి. నేనే ఒక 10-15 డేస్ తర్వాత సండే రోజు మార్నింగ్ వచ్చి మొత్తం కూడా ఇంజనీర్ను మున్సిపాలిటీ వద్ద తీసుకెళ్ళి ఈ 50 లక్షలు పెట్టినవి కాకుండా మిగతా చోట్ల కూడా మళ్ళీ మార్చి లోపల ఇక్కడ కొన్ని నిధులు వస్తే మళ్ళీ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నా. నేను 30 కోట్లు తీసుకొస్తే ఇంతవరకు రానియలే. కాబట్టి ఇప్పుడు మనం కూడా మొత్తం వస్తుందంటే రావు. మనం ఇల్లు కట్టుకుని ఉంటాం, మనం ఇల్లు కట్టుకుంటాం కానీ అంత ప్రణాళికాబద్ధంగా అమెరికా కాదు, లేకపోతే కూడా ఒక కాలనీ అంటే ఒక కాలనీ వచ్చేసి కాదు. మనం ఏం చేస్తున్నాం ఏంటంటే సారు, మేము అందరికన్నా ముందు ఇల్లు కట్టుకున్నాం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగండి. కాకపోతే అక్కడ పడ్డది రోడ్డు, అక్కడ పడ్డది, వెనక పడ్డది, ఈ ఒక్క బిడ్డ ఆపేస్తున్నారండి. ఈ ఒక్క బిడ్డ ఆపేస్తున్నారు. ఈ రోడ్డు వచ్చింది తీసుకుపోయి అక్కడ ఎల్లమ్మ గుడి పడేసిండ్రండి. మీకు నెల రోజుల్లో వస్తుంది. ఈ రోడ్డు నెల రోజుల్లో ఈ రోడ్డు వస్తుంది. 165 మీటర్లు ఆల్రెడీ పెట్టినాం. ఇది 1 మంత్ లోపల ఈ సీజన్ లో మొత్తం ఉన్న విషయం మీకు కూడా చెప్పాలి. నేనేదో ఇప్పుడు చెప్పేసి మళ్ళీ అంటే మా బాధలు కూడా మీరు మీలాంటి సార్లు ఇప్పుడు రాలేదు మా దగ్గరికి. మా బాధ ఏదో నన్ను పిలిస్తే రమ్మంటారు. నేను కూడా మళ్ళీ 10 రోజుల తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత సండే రోజు పొద్దున నేను వస్తా. నువ్వు ఉన్నంత వరకు అవి చేపించేస్తావు. కొత్త కూడా మళ్ళీ 50 లక్షలు తీసుకొని మళ్ళీ పెట్టించి దశల వారీగా చేసుకుంటూ పోతాం.
ఇప్పుడు పెట్టిండు రోడ్డు 10 రోజులు అవుతుంది. కాదన్నా ఐదారు కూడా మాకు చెప్పారు ఎప్పుడని మీకు రోడ్ వచ్చింది శాంక్షన్ అయ్యింది అన్నారు. ఏది పోసినా మాకు వచ్చిందని ఓసారి వస్తే ఇటు పోసిరు ఎప్పుడు వస్తారు ఓట్లు అప్పుడే మేము ఆమె మేడాన్ని పోయి అడిగితే ఏమన్నది అక్కడ వాళ్ళు లొల్లి పెడతారు మీరు సబ్జెక్టున్నారు కాబట్టి అక్కడ పోతాను అన్నది. ఇది సారు ఎన్నికల తెల్లారే ఇక్కడ మనం ఓపెనింగ్ తెలివితోటి పోయించుకుంటారు. మేము ఈ వాడక అడగం కదా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు వేసుకుంటూ పోతారు అనుకుంటాం కదా. అట్లా మాకు వచ్చింది ఈసారి వస్తుంది ఈసారి వస్తుంది. సరే సరే అమ్మా మేము ఏం అడిగినా ఒక రోడ్ అడిగినాం మేము ఏం అడగలేదు. ఈసారి మనకు ఉన్నప్పుడు ఎక్కువ ఇల్లు ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇస్తుంటాం. మీరు చెప్పారు కదా, ఇవాళ కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ₹1 రాలే, ₹1 కూడా రాలే. మన దగ్గర ఉండే డబ్బులు సరిపోవు. గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాల్సిందే. మున్సిపాలిటీలో మనం కట్టిన ట్యాక్స్లు కావచ్చు, ఇంకోటి కనీసం రిపేర్ కూడా సరిపోవు, లైట్లు వెళ్ళడానికి కూడా సరిపోవు. ఉన్న వాస్తవం చెప్తాను. దీన్ని ఇప్పుడు ఉన్న 20 కోట్లు వస్తే 50 లక్షలు ఇక్కడ పెట్టినాం. అందులో ఈ రోడ్డు కూడా పెట్టిండ్రు. నెల రోజుల లోపల రోడ్డు అయిపోతుంది. రాకపోతే నేనే సొంతంగా ఇప్పిస్తాను. వాళ్ళు కాదు, నేను మిగతా వాళ్ళకి. మేడం మీ పేరేంటి? నువ్వు ఒకటి నెల చూడగద్దే మేడం 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 మీరు రాకపోతే నెల రోజుల తర్వాత రోడ్డు రాకపోతే మా ఇంటికి రండి, నేనే వచ్చి మొత్తం కూడా వేయించుకుంటాను. నెల రోజులు కొద్ది వైడన్ మంచిగా ఉంది. ఇది 60 ఫీట్ల రోడ్ సార్. ఇంతకుముందు ఏమి పనులు అయినాయో కాలేదో నాకు తెలియదు, కానీ నేను గ్యారంటీ ఇస్తున్నాను. పనులు ఉంటే మీకు డైరెక్ట్గా వస్తే ఇప్పుడు ఉన్న ఆ ఇల్లు కూడా నేను ఇప్పించిన. వీళ్ళందరూ కొట్లాడే చేయడం కాదు, కట్టినే బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు ఇల్లు కూడా ఇప్పించిన. మిగతా కూడా ఇప్పుడు మొన్న అడగంగా 20 కోట్లు ఇస్తే ఇప్పుడు 50 లక్షలు కూడా ఇక్కడ పెట్టినాం. శివారెడ్డి గారు మీరు కూడా, మేము కూడా సిపిఎం కలిసి పోటీ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఏంటంటే పొద్దునీకడ సాయంత్రం అక్కడ, పొద్దునీకడ సాయంత్రం అక్కడ, పొద్దునీకడ సాయంత్రం 3 రోజులు వచ్చిండ్రు. మీ ఇష్టం పోటీ చేయమని కూడా అన్నాం. పోటీ చేయడం అంటే వాళ్ళు మరి ఏమి ఇస్తా అనుకున్నారో ఏం చేసిండ్రో కానీ ఇక ఎందుకంటే డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఒకసారి వీరికి ఆశీర్వాదం ఇవ్వండి. ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటాను. నేనే బాధ్యత తీసుకుంటా. మీరు ఏదైనా చెప్పి ఈ పని కాలేదని చెప్తే నేను చేపించే బాధ్యత నాకు. అంటే ఏం కాలేదు ఇది ఇయరా వీళ్ళ సమస్య ఇంకొకటి సార్. ఈ మూల మీద ఇప్పుడు కార్లు బండ్లు స్పీడ్ గా రాగా మూల మీద మూరలో పడేటట్టున్నది. ఇంతకుముందు గొడ్డలు పడ్డాయి అక్కడ సైడ్ గొడ్డలు కట్టారు సార్. నేను దీని తర్వాత ఒక 15 రోజులకు వస్తా. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, 3-4 పొత్తులు ఉన్నది. 2 మనుషులు ఉన్నారు. 4 మనుషులు కావాల్సింది 2 మనుషులను పెట్టిండ్రు. అదనంగా 18 మందిని పెట్టమన్నా వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ రాలేదు. వాళ్ళకు కూడా తీసుకుంటే సఫాయి కార్మికులు నేను చెప్పిన కనీసం ఇక్కడ ఉండే డబ్బులు పెట్టి ఎల్ఆర్ఎస్ అవి పెట్టేసి టెంపరీగా మీరన్నా తీసుకుంటే మాకు ఆ హక్కు లేదు సార్. 2 ఏళ్ళ నుంచి ఒక్కరు కూడా మేము తీసుకోలేకపోతున్నాం అంటే సిడిఎంఏ వాళ్ళతో కూడా మాట్లాడాను. కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారి తీయాలి కదా. కాబట్టి నేను మళ్ళా 15 రోజులకు సండే రోజు వస్తా, మాట్లాడతా, చేపిస్తాను. ఈసారి ఆశీర్వాదం ఇవ్వండి శివారెడ్డి గారు. సార్ అంటే మళ్ళీ మీకు వ్యక్తిగతంగా ఇష్టపడతాను సార్. పెద్దమంచి జర ప్లీజ్ మస్తు ఇష్టం సార్. అన్నగారు కొద్దిగా అంతా వారికి ఆశీర్వాదం ఏంటి, వాళ్ళు మంచిగా పని చేస్తేనే ఇక్కడికి తీసుకొచ్చినాం. 3-4 ఏమైతుందంటే 2 సార్లు కారు పట్టారు, 2 సార్లు బైక్ ఇక్కడ వైపు పెట్టేసి దాన్ని మొత్తం కూడా కొద్దిగా ఫ్రీ కారు ఉండాలి.
పోదా సార్